సార్ ఇంతకుముందు వాటర్ అయితే రైతునగర్లో చాలా తక్కువ వచ్చేది, వాటర్ ఇష్యూస్ ఉండేది. ఇప్పుడేమో వాటర్ లీకేజ్ ఎక్కువైపోతుంది. ఏంది సార్ అసలు కారణం ఏంటంటారు? ఇప్పుడు మనకి ఇంతకుముందుకేమో హైదరాబాద్ నుంచి సింగిల్ సోర్స్ ఉండేది. ఇప్పుడు ఆల్టర్నేట్ సోర్స్ డెవలప్ అంత సఫిషియెంట్ వాటర్ ఇస్తున్నాం. ఎక్కడ ప్రాతినాల్లో ప్రాబ్లం లేదు. కాకపోతే ఇప్పుడు ఏదైతే హెచ్డిపి లైన్స్ ఉన్నాయో, ఓల్డ్ హెచ్డిపి లైన్స్ అవన్నీ రీప్లేస్మెంట్ చేసుకున్నాము. ఆల్రెడీ డిఏ లైన్ శాంక్షన్ తెచ్చుకున్నాము. అవన్నీ గట్ట ఒక ఫేజ్డ్ మేనర్గా రీప్లేస్ చేస్తాం. అదే బ్రదర్, ఇంతకుముందుకు మనకేమో ఏమంటారు ఎంటర్ నెట్వర్క్ అంతా హైదరాబాద్ను సర్వ్ చేసేది. ఇప్పుడు మనం ఆల్టర్నేట్ సోర్స్ డెవలప్ చేసినాం. ఎటువంటి ప్రాబ్లం అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడు అందరికీ సఫిషియెంట్ వాటర్ ఇస్తున్నాం. ఎక్కడో ఒక దగ్గర ఆ ఇంటర్నల్ లైన్స్ వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఇప్పుడు ట్రీ రూట్స్ బాగా ఇక్కడ దాన్ని మర్జ్ చేసి ఇక్కడ ఎక్కువ ప్రాతినాల్లో, ఎందుకంటే ఇక అన్ని టెండర్లో ఉన్నాయి. టెండర్ అయ్యి వచ్చాక అన్ని చేస్తాం. ఇప్పుడు మేజర్ అంటే ఇప్పుడు సింగపూర్ కాలనీ కొత్తగా మొత్తం అంతా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి సార్. అక్కడ కూడా వాటర్ ఇష్యూస్ వస్తున్నాయి. ఏం లేవు అక్కడ వాటర్ ఇష్యూస్, అబ్సల్యూట్లీ జీరో. ఖచ్చితంగా జీరో ఇష్యూస్. ఏదైనా లైన్ ఒక ఎయిర్ బ్లాక్ లో ఏదో ఒక లైన్ బగలు కొట్టినారు ఆ కాంట్రాక్టర్, అదొకటి రిప్లేస్మెంట్ అది చేస్తున్నాం. అది అయిపోతే వేరే ఎక్కడ లేదు. సో ఇప్పుడు వాటర్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. అంతే అంతే. సో బడ్జెట్ అనేది కూడా సఫిషియెంట్ బడ్జెట్ ఉన్నది. సఫిషియెంట్ ఇక టైం టు టైం తీసుకుంటాం. ఇంకా మనకి ఎట్లా రిక్వైర్మెంట్ ఉంటే అట్లా తీసుకుంటూ పోతూ ఉంటాం. కాకపోతే ఏంటంటే మీకు తెలియదు ఏముంది, అన్ని ఓవర్ నైట్ అయితే చేయలేము. ఇప్పుడు వీళ్ళందరూ 1995 నుంచి ఇప్పటి దాకా చేసిన సిస్టమ్ని మనం ఒకటే 1 yearలో చేయాలంటే చాలా కష్టం. బట్ స్టిల్ మన వల్ల ఎంత అవుతుందో అంత చేసుకుంటూ వచ్చినాం. అంటే మా ఇక మెయిన్ ఇష్యూస్ని అడ్రస్ చేసుకుంటూ వచ్చినాం. అంటే మెజారిటీ ఎఫెక్ట్ కాకుండా, ఎవరైనా ఒక్కరిద్దరు ఎఫెక్ట్ అయితే ఏం ప్రాబ్లం లేదు, కానీ మెజారిటీ ఎఫెక్ట్ కాకుండా చేసుకుంటూ వచ్చినాం. ఇంకా అంతా టైం పడుతుంది. ఇప్పుడు డిఎల్ఐన్ వేసుకుంటున్నాం కదా, అయిపోయినా ఏం లేవు కొత్త కన్స్ట్రక్షన్స్ అన్ని. ఇప్పుడు డిఎల్ఐన్ వేస్తున్నాం కదా, ఈ డిఎల్ఐన్ వేస్తూనే ఇంప్రూవ్మెంట్. ఇంకా ఇప్పుడు ఇంకొకటి సార్, ఇక్కడ కొత్త కన్స్ట్రక్షన్స్ వచ్చిన దగ్గర ఆల్రెడీ మేము అమౌంట్ పే చేసాం కనెక్షన్స్ కి, బట్ ఇంకా మా కనెక్షన్ ఇవ్వలేదు అని చెప్పి లాస్ట్ 1 year 1.5 year నుంచి పెండింగ్ ఉన్నాయి. అమౌంట్స్ కూడా పే చేసాం అని చెప్పి కొంతమంది మెసేజ్ చేస్తారు. ఏం లేవు, అన్ని జీరో. అన్ని క్లియర్ అయిపోయింది. ఏది కూడా పెండింగ్ లేవు మన దగ్గర. ఇంకొకటి మంచిగా వాటర్ ట్యాంక్స్ బుక్ చేస్తాను కదా సార్, మీరు సప్లై చేస్తారు. అవును, అవి కూడా ఎక్కువ టైం తీసుకుంటున్నారు సార్. లేదండి, సింగిల్ డేలో ఇస్తుంది. నేను మధ్యాహ్నం 3 o'clock వరకు నాది క్లోజ్, ఫిలింగ్ చేయడం క్లోజ్ అవుతుంది. ఎండాకాలంలో అయితే టైం పడుతుంది కదా బ్రదర్. నువ్వు డిమాండ్, ఇప్పుడు నువ్వు ఈ డిమాండ్ని ఆ డిమాండ్ కంపేర్ చేయలేవు కదా. ఇప్పుడు ఆ డిమాండ్ కూడా నా వాటర్ ఇష్యూ కాదు, నీ బోర్ డిమాండ్. అది నీ బోర్వెల్ నడవక నేను ఇచ్చే రిక్వైర్మెంట్ కాకుండా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది. ఆ డిమాండ్కే నువ్వు బుక్ చేస్తున్నావు వాటర్. ఎందుకంటే వాడు బయట బోర్వెల్స్ నీకు మంచి వాటర్ రావట్లేదని మా వాటర్ బుక్ చేస్తున్నాం. అయినా అది కూడా మేము ఒక వన్ డేలో చేస్తాం. లేదు, అప్పుడు వేరే ఇష్యూస్ ఉండేవి. ఇక్కడ అది ఉంది కదా, ఇప్పుడు అక్కడ 730 HP ఉండే. అదే చెప్పినా కదా, అది రీప్లేస్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లమే లేదు. 1 day సేమ్ డే డెలివరీ ఇస్తాము, లేదంటే ఇంకో డే పడుతుంది అంతే. అది సమ్మర్లో. ఇప్పుడైతే సేమ్ డే ఉంది, అది కూడా ఆఫ్టర్నూన్ వరకే 1-2 hours ఇచ్చేస్తాం. ఏం లేవండి, ఏం లేదు. మనకు సంబంధం లేదు గ్రౌండ్ వాటర్. ఎక్కువ మనం డిపెండ్ మంచిగా వాటర్ మీదే డిపెండ్ అయి ఉంటారు ఎక్కువ. సో వాళ్ళకి ఎక్కువ ఎందుకు మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం? ఇంకా మనకైతే ఏం డెసిషన్ లేదు దానిపైన. అంటే మామూలు జనరల్ అంటే మీ వాటర్ నామ్స్ ఎలా ఉంటుందో తెలియదు కానీ మాదైతే అదే, మీ ఏదైతే కనెక్షన్ సైజ్ బట్టి మేము అంత వాటర్ ఇవ్వాలి. ఇక గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అయింది అంతా మనకు సబ్జెక్ట్ మనకు లేదు. అది ఆ సబ్జెక్ట్ మనం డీల్ చేయాలి. అదే బ్రదర్, అది పాలసీ డిసిషన్ మన చేతిలో లేదు. ఇంకోటి సార్, ఇప్పుడు మోర్ బ్యాక్ సైడ్ ఏదైతే మీ సంప్ ఉందో ఈ ట్యాంకర్స్ కి ఫిల్ చేస్తున్నారో, అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ కూడా ఎవ్రీడే కొంతమంది ఇష్యూస్ ఫేస్ చేస్తా ఉన్నారు. వాటర్ ఇష్యూ కాదు సార్, అక్కడ ఏం చేస్తున్నారంటే పార్కింగ్ ఇల్లీగల్ రోడ్ బ్లాక్ చేస్తున్నారని, హారన్స్ కొడుతున్నారని అని చెప్పి, ఇవన్నీ డిఫరెంట్ క్వశ్చన్స్. అంటే వాళ్ళంతా ఇష్యూస్ అన్నీ వేరే దగ్గర పార్క్ చేసుకోమని చెప్పినాం. మన దగ్గర ఎవ్రీ ఈవినింగ్ కాగానే తీసేయమని చెప్పినాం. నేను ట్రాఫిక్ చేయ కూడా వచ్చింది కదా, వచ్చి వాళ్ళు కూడా చెప్తే తీసేస్తామని చెప్పారు. వేరే దగ్గర పార్క్ చేసుకోమని చెప్పినాం. ఆల్టర్నేట్ సోర్స్ డెవలప్ చేసినాం. వాటర్ ఇష్యూ అయితే ఇక్కడ ఏది లేదు. ఇక్కడ ఒక చిన్న ప్యాకెట్స్లో ఏమైనా ఉన్నా కూడా దాన్ని వర్క్ టేకప్ చేస్తున్నాం. కొన్ని ఉన్నాయి అక్కడ శిల్ప దగ్గర, కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా టైం టు టైం రెక్టిఫై చేస్తున్నాము. ఆల్టర్నేట్ సోర్స్ డెవలప్ చేసినాము. ఎండి గారు మొన్న శాంక్షన్స్ ఇచ్చినారు అన్ని డిఎల్ఐతో. అంటే మేజర్ అన్ని కాదు, ఒక ఇంపార్టెంట్ స్ట్రెచెస్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ స్ట్రెచెస్ని రీప్లేస్ చేస్తున్నాం. ఎందుకంటే హెచ్డిపి లైన్ 300 డయా కూడా హెచ్డిపి లైన్లే ఉన్నాయి. అవన్నీ మేము డిఐతోని ఫేజ్డ్ మేనర్గా ఒకటి రీప్లేస్ చేస్తున్నాం. అవన్నీ కూడా మోస్ట్లీ జనవరి వరకు అవ్వాలి. అది కూడా ఇప్పుడు మెయిన్ లైన్స్ ఉంటాయి కదా, ఈ మెయిన్ లైన్స్ వన్స్ నాకు డిఐ అయిపోయింది అనుకో, ఇప్పుడు హెచ్డిపి లైన్స్ కూడా అన్ని ఓల్డ్ అయిపోయి ఆ ట్రీ రూట్స్ పుష్ చేయడం వల్ల అన్ని కూడా కొద్దిగా ఏమంటారు వాల్యూమ్ కాంప్రమైజ్ అయింది.
సో అవి డిఏ లైన్స్తో రీప్లేస్ చేస్తున్నాం. అది వన్స్ రీప్లేస్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేద్దామని. ఇప్పుడు ఇంకొకటి సార్, గతంలో వచ్చేసరికి మనకి వాటర్ సప్లై ఎంత ఉండేది, ప్రజెంట్ వాటర్ సప్లై ఎంత వస్తుంది సార్? అప్రాక్సిమేట్లీ ఒక 6 to 8 ml ఉండేది. ఓకే. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 14 to 15 ml దాకా ఇస్తున్నాం. ఓకే. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఎంత సార్ ప్రగతి నగర్ కానీ? ఆల్మోస్ట్ 10-12 ఉంటుంది. ఓకే. సో ఏదైతే కావాల్సిన దానికన్నా మనం మెయింటైన్ చేస్తున్నాం. మన ఎక్కువ కాదు, బట్ మెయింటైన్ చేస్తున్నాం. ఎక్కడికి ఆల్టర్నేట్ డే యాక్చువల్గా మీకు వన్స్ ఇన్ వీక్ వచ్చేది కదా, బేసికలీ వన్స్ ఇన్ వీక్ 3 days ఒకసారి వచ్చేది. ఇప్పుడు మాక్సిమం ఆల్టర్నేట్ డేస్కి షట్ డౌన్ లేకపోతే 100% ఆల్టర్నేట్ డే ఇస్తున్నాం. షట్ డౌన్ లేకపోతే 100% ఆల్టర్నేట్ డే ఇస్తున్నాం. కరెక్ట్గా ఇస్తున్నారు, కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే లీకేజెస్ వల్ల హాఫ్ వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. అదే బ్రదర్, అదే చెప్తున్నా. హెచ్డిపి లైన్లు ఉన్నాయి కదా, అన్ని ట్రీ రూట్స్ ఉన్నాయి. మీరు ఎక్కడైనా చూడండి, ప్రతి దగ్గర లీకేజ్ అయిందనుకో ఆ ట్రీ రూట్ పూజ చేసిందే ఉంది. ఎందుకంటే ప్రతి రూట్ అది కూడా చెప్తున్నా కదా. అందుకే ఆల్రెడీ డిఏ లైన్ శాంక్షన్ తీసుకున్నాము. ఒక ఫేజ్డ్ మేనర్గా అవుతాయి అన్ని ఒకటేసారి. అంటే ఇప్పుడు ఎంత, ఇప్పుడు ఆల్మోస్ట్ మన ప్రతినగర్లోనే 10 kilometers నెట్వర్క్ ఉంది, 10 to 15 kilometers నెట్వర్క్. అన్ని ఓవర్ నైట్ అయితే చేంజ్ చేయలేము కదా. ఒక ఫేజ్డ్ మేనర్గా జనరల్ గా ఏంటంటే మా ఇప్పుడు కాలనీలోనే మా రోడ్ లోనే 2 లీకేజెస్ ఉన్నాయి. జస్ట్ ఒక్క 100 meters లో ఇంకో బ్లాకేజ్ ఉంది. సో 3 ఉన్నాయి. ఆ 3 రెక్టిఫై చేస్తాంలే, కానీ అది వర్క్ నడుస్తుంది. వేరే దగ్గర అయిపోయినాక అది చేపిస్తాము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనం వాటర్ సరిపడా సోర్స్ స్ట్రెంథెన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంది, మెయిన్ లైన్లు ఉన్నాయి. మెయిన్ లైన్లు అన్నీ కూడా హెచ్డిపి ఉన్నాయి. అవన్నీ కూడా రీప్లేస్ చేసుకుంటున్నాం. సో ఫేజ్ మేనర్ ఒకటి రీప్లేస్ చేద్దాము. ఇప్పుడు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా, నేను చూసి దాన్ని బట్టి సార్. ఇప్పుడు గతంలో మేము మార్చిలో మీకు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఏవైతే ఈ లీకేజెస్ ఉన్నాయో, ఇంకోటి పైప్స్ ఉన్నాయో, నీ దగ్గర మేజర్ ఇష్యూ ఉండేది, నువ్వు రిప్రజెంట్ చేసేది పంపులు. 7 పంపులు ఉండేటివి, అన్ని 30 HP 20 HP ఉండేవి. అవన్నీ తీసి ఒక బయట నీకు కనబడితే చూసుకో. 100 HP రీప్లేస్ చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ దగ్గర నుంచి ప్రాబ్లం లేదు. ఇక్కడ కూడా మనము ఆల్టర్నేట్ డే సప్లై ఇచ్చినాం. ఎంత కష్టమైనా సరే షట్ డౌన్ కాకుండా, ఇప్పుడు ఏదైనా మంజీరా షట్ డౌన్, గోదావరి షట్ డౌన్ ఇప్పుడు కాకుండా మిగతా టైంలో మనం ఆల్టర్నేట్ డే ఇచ్చినాం. చూసుకున్నాం కదా, 100 HP ఉంటాయి కదా. ఒకసారి చూడండి, ప్రెజర్ ఏం తక్కువ లేదండి. ప్రెజర్ తక్కువ ఉంటే ఈ ప్రాబ్లమే ఉండదు. ప్రెజర్ అసలు తక్కువనే లేదు. మనము ఏమంటారు 100 HP పంపులు, కొత్త పంపులు. మా వాచ్మెన్ అప్పుడే ఎక్కువ ఫోన్ చేస్తున్నాడు ఇక్కడికి. మీరు ఒక్కడే ఫోన్ చేస్తారు, మీ కాలేజ్ నుంచి ఎవరు ఫోన్ చేయట్లేదు కూడా. నాకు ఎవరు చేయట్లేదు. మరి ఫ్యాక్టరీ మీ దగ్గర ఇప్పుడు మా అక్కడ వేరే వాళ్ళకి అందరికి వాటర్ వచ్చి మీకు రాలేదంటే దెర్ ఇస్ అన్ ఇష్యూ విత్ ఆ ఇండివిజువల్ కనెక్షన్ ఉంటుంది. మీటర్ ఉంటుంది కదా, మీ మీటర్ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే అదేమన్నా చెప్తా ఉంటే ఇంకా అది మేము చేయొద్దండి. కన్జ్యూమర్ స్కోప్ అది. సార్ ఒక క్వశ్చన్. సో ఇప్పుడు మా ఏరియా ఉంది కదా సార్, మా ఏరియాకి వాటర్ ఈ రోజు వచ్చాయి, రేపు రావు, లేదా ఎక్కడైనా మెసేజ్ కానీ ఇంకా అట్లా మనం పర్టికులర్ ఇప్పుడు లైన్ మ్యాన్ ఇంకా మీ దగ్గర లైన్ మ్యాన్ తో కాంటాక్ట్ చేసుకోండి సార్. మీ ద్వారా మా ద్వారా మనం ఇప్పుడు నేను అంత కన్జ్యూమర్స్ కి మనము మెసేజ్ ఇచ్చే అంత లేదు. పర్టికులర్లీ అంటే ఫ్యూచర్ లో ఏదో చూస్తాం లేదు. ఇప్పుడు మీరు వాటర్ బిల్ అనేది ప్లాట్ వైజ్ గా వసూలు చేస్తున్నారు. అవును. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఒక్కొక్కరు 10 కనెక్షన్లు తీసుకున్నారు, ఒకరికి 3 కనెక్షన్లే ఉన్నాయి. ఈ 3 కనెక్షన్లు ఎక్కువ బిల్ పే చేస్తున్నారు, 10 కనెక్షన్లు తక్కువ బిల్ పే చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కువ వాటర్ వస్తుంది, వీళ్ళకి చాలా తక్కువ వస్తుంది. బ్రదర్ అదే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ కనెక్షన్స్ అన్ని ఇచ్చింది కూడా ప్రతినా డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు అప్పుడు ఇచ్చినారు. సో అది గ్రామ పంచాయతీ సిస్టమ్ వేరు, మా వాటర్ బోర్డుది మా సపరేట్ లాస్ ఉంటాయి. మాది వాళ్ళతో గ్రామ పంచాయతీ ఆ డెవలప్మెంట్ కమిటీతో మాకు ఉండవు. అదే మేము అంతే అవన్నీ రిపోర్ట్ చేస్తాం. అవన్నీ మా రిపోర్ట్ చేస్తున్నాం. వాటర్ మాకు అసలు రావట్లేదు. అదే బిల్ తక్కువ పే చేస్తాం. మల్టిపుల్ కనెక్షన్స్ ఉన్నాయి. అవన్నీ తీసేద్దామని ప్లాన్ ఉంది. మల్టిపుల్ కనెక్షన్స్ తీసేస్తాం. ఎక్స్ట్రా కనెక్షన్ ఇవ్వాలి. అసలు ఎక్స్ట్రా కనెక్షన్ అసలు అది అగేన్స్ హైడ్రాలిక్స్ అది సిస్టమే కరెక్ట్ కాదు. అదంతా పాలసీ డిసిషన్. ఎక్కడ గేటెడ్ కమ్యూనిటీస్ ఇప్పుడు పంచవెట్ ఉంది సార్, వాళ్ళకి ఎప్పుడు వాటర్ ఉంటుంది. వాళ్ళ బల్క్ కనెక్షన్ కదా, వాళ్ళ బల్క్ కనెక్షన్ అది 24 hours ఇవ్వచ్చు. అది 24 hours కాదు, అలా క్వాంటిటీ ఉంటుంది. అగ్రీడ్ క్వాంటిటీ అంతా మేము ఇస్తాం. ఇప్పుడు వాళ్ళు ఎంత సమ్మర్ అయినా సరే వాళ్ళ వాటర్ ట్యాంకర్ ఒక్కటి కూడా వెళ్ళదు. వాళ్ళకి అగ్రీడ్ క్వాంటిటీ అందరికీ వెళ్తుంది, బట్ వాళ్ళకి వెళ్ళదు. సో అప్పుడు అది పాత అయితే లేదు బ్రదర్. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మీకు సేమ్ వాటర్ ఇస్తున్నా, వాళ్ళకి సేమ్ వాటర్ ఇస్తున్నా. కాకపోతే వాళ్ళు బల్క్ క్వాంటిటీ, బల్క్ కనెక్షన్స్కి మేము ప్రయారిటైజ్ చేసి ఇవ్వాలి. ఎందుకంటే మాకు వాళ్ళకి అగ్రిమెంట్ ఉంటుంది.
అది బల్క్ సెపరేట్ లైన్ ఉంటుంది వాళ్ళు సపరేట్ వాళ్ళు వేయించుకున్న లైన్ వాళ్ళు సపరేట్ వేయించుకున్నారు. అంటే వాళ్ళు అంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తారు. ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తారు వాళ్ళు. నాకు తెలిసి ఆ బల్క్ దానికే 1.5 lakh దాకా బిల్ ఉంటుంది వాళ్ళకి. ఇంకో మేజర్ ఇష్యూ సార్, ఇప్పుడు ప్రగతినగర్ ప్రజలు ఏదైతే అంటున్నారో ఈ వాటర్ ట్యాంకర్స్ ఏదైతే ఉందో వాటి వల్ల చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాము. మీరు సప్లై అనేది మీరు ట్యాంకర్ అవును అంటే మాకు సఫిషియెంట్ వాటర్ వస్తే మేము ఎందుకు బుక్ చేసుకుంటాము? మాకు నేను ఇవ్వాల్సింది మీకు ఒక కనెక్షన్ నేను ఇవ్వాల్సింది మీకు 500 liters యాజ్ పర్ హెచ్ఎండి నాబ్స్. అర్థమైందా? పర్ ఫ్లాట్ కాదు, ఒక ఇంటికి ఒక 15 mm కనెక్షన్కి మేము 500 liters ఇవ్వాలి ఎవ్రీ ఆల్టర్నేట్ డే. సో మీ బోర్వెల్ డిమాండ్ని మాకు యాడ్ చేయొద్దు. అర్థమైందా? ఇప్పుడు నేను కూడా అదే స్టడీ చేస్తే ఇక్కడ బోర్వెల్ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే మీరు బోర్లు వేసినా ఇక్కడ నీళ్ళు రావు. ఆ బోర్వెల్ డిమాండ్ మాకు యాడ్ చేయొద్దు. ఆ బోర్వెల్ డిమాండ్ మీరు తెచ్చుకోండి, మా డిమాండ్ మేము ఇస్తాం. సో డైలీ 250 liters ఇవ్వాలి. 500 ఆల్రెడీ డైలీ లాగా ఉండదు సప్లై. ఆల్ ఓవర్ సిటీ 500 ఉంటుంది. సైజ్ వైజ్ ఉంటుంది కనెక్షన్. కనెక్షన్ మీ కనెక్షన్ ఉందా మా దగ్గర, దాన్ని బట్టి ఇస్తాం. ఇప్పుడు కనెక్షన్ మీరు ప్లాట్ వైజ్ వసూలు చేస్తున్నారు వాటర్ బిల్లు ఏదండి? ప్లాట్ వైజ్ వసూలు చేస్తున్నారు. 20 ప్లాట్లకు ఇంటూ ప్లాట్ వైజ్ వాటర్ బిల్ వసూలు చేస్తున్నారు సార్. ఫ్లాట్ వైజ్ ఏది మీది? మాది హర్ష ఎంక్లేవ్. దానికి క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. దాని క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. నువ్వు నా బల్క్ కన్స్యూమర్ కాదు కదా, నువ్వు ఇండివిజువల్ మల్టీ స్టోర్ అపార్ట్మెంట్ ఉంటావు. మల్టీ స్టోర్ అపార్ట్మెంట్ ప్రకారం దాని ప్రకారం ఎంత వస్తుందో అంత వస్తుంది. అట్లా 500 ప్రకారం రావు. యాక్చువల్గా పక్కా బిల్డింగ్ అన్ని మంచిగానే వస్తాయి వాటర్, కానీ మాకు ఒక్కలకే వాటర్ రాదు. మీ కనెక్షన్ చెక్ చేయించుకోండి. చెక్ చేసుకున్నాం, కానీ హైట్ ఉండడం వల్ల ప్రెషర్ ఇట్లా ఎక్కడం లేదు. ఎక్కడ ఆర్కే లేఅవుట్ ఇన్కాయిస్ లెటరీ అని చూస్తా. అది మనం సైజ్ పెంచుకోవచ్చు. ఇప్పుడు మాది 0.75 చేసుకోవచ్చు. మీరు లెటరీ అని చూద్దాం. 1.5 inch పెంచుకోవచ్చా, లేకపోతే మీరు అది యాజ్ పర్ ఫ్లాట్స్ ఉంటుంది. కానీ హైట్ ఇష్యూ ఉంది కదా, అట్లా ఉంటుంది. ఇక మాకు కూడా కొన్ని నామ్స్ ఉంటాయి కదా, మా నామ్స్ ప్రకారం ఇస్తాం. ఇంకోటి సార్, అంటే ఇప్పుడు మేజర్ ఇష్యూ వచ్చేసరికి వాటర్ వర్క్స్ వాళ్ళు ప్రజల కోసం పనులు చేస్తున్నారు కానీ బట్ రోడ్లు తవ్వేసి వదిలేస్తున్నారు. దాని వల్ల మాకు ట్రాఫిక్ కష్టాలు చాలా అవుతున్నాయి. నెట్వర్క్ చాలా పెద్దగా ఉన్నది, క్లమ్జీ ఉన్నది, మీకు తెలుసు. తవ్వకుంటే పని కాదు. వదిలేస్తున్నారు, అన్ని క్లోజ్ చేసుకుంటేనే వస్తున్నాం. సరే క్లోజ్ చేస్తాం. సార్ చెక్ చేపిస్తాంలేమా, హెచ్డిపి లైన్లు ఉంటాయి కదా, చెక్ చేపిస్తాం. 2 days నుంచి లీక్ అవుతానే ఉంది సార్. అది క్లోజ్ చేయలేదు, ప్లస్ మళ్ళీ హెవీ వెహికల్స్ రావడం వల్ల అది ప్రెస్ అయిపోతుంది. మళ్ళీ క్లోజ్ చేపిస్తాంలే. చూడండి సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక్కటి ఏం లేదు. ఇప్పుడు మనకి ప్రగతినగర్లో చూస్తుంటే ఏ ఇష్యూ అన్నా కానీ హెచ్డిపి ఇక్కడన్నా కానీ మీరు వేరేది ఏది చెప్పట్లేదు. ఈ హెచ్డిపి లైన్స్ కే ఇష్యూ ఉంది అంటున్నారు. బట్ దాన్ని ఎట్లా మీరు సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? ఎందుకంటే పబ్లిక్ అదే ఆల్రెడీ ఫస్ట్ టార్గెట్ సోర్స్ అది అయిపోయింది. ఇప్పుడు పెద్ద లైన్లు చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం. శాంక్షన్ తీసుకున్నాం, అన్ని జనవరి ఫిబ్రవరి వరకు గ్రౌండ్ అవుతాయి. సో మెయిన్ లైన్లు కొద్దిగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అన్ని ఫేజ్ మేనర్గా చేయాలి కదా, ఒకటేసారి. వినండి, లేదు స్టేట్ మొత్తం ఉండదు. మా హైదరాబాద్ వాటర్ బోర్డు మొత్తం మేము ఓన్లీ డిఐ యూజ్ చేస్తాము. ఇక్కడ కొన్ని ప్యాకెట్స్లలో హెచ్డిపి ఉంటాయి. ఉన్నా కూడా ఏజ్ ఉండవు. ఇవి ఎప్పుడో దగ్గర 95 వేసినాయండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ అన్ని ట్రీ రూట్ ఇన్ఫిల్ట్రేషన్ ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, మీకు కావాలంటే మీరు చూస్తే మీకే తెలుస్తుంది. రూట్స్ ఇన్ఫిల్ట్రేషన్ వల్లనే జరిగినాయి, కానీ వేరే అయితే ఎక్కడ నెక్స్ట్ కమింగ్ 2-3 నెలల తర్వాత సమ్మర్ స్టార్ట్ అవుతుంది సార్. ఇప్పుడు మరి ఈ రకంగా లీకేజ్ ఉండి వాటర్ వెళ్తా అటెండ్ చేసుకుంటేనే పోవాలి కదా. అదే సార్, అంటే మీకు ఇప్పుడు లీకేజెస్ కి సంబంధించి ఏమన్నా బడ్జెట్ అలొకేషన్ ఉందా? ఇంతనే ఎవ్రీ మంత్ పెట్టాలి అని? లేదు, అట్లేం లేదు. మేము ఫేజ్ మేనర్గా చేసుకుంటూ పోతాం. ఓకే, ఏ లీకేజ్ ఉన్నా కానీ చేసుకుంటూ పోతాం. అసలు నార్మల్ గా ఏమంటే లీకేజ్ ఉంటే ఇన్ని డేస్ లో కంప్లీట్ చేయాలని ఏమన్నా ఉంటుంది, అది చేసుకుంటూ
పోతూనే ఉన్నాం కదా అన్ని. కాకపోతే ఇక ఫస్ట్ ప్రయారిటీ మెయిన్ లైన్లోకి ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మెయిన్ లైన్ ఎఫెక్ట్ అయినాకో కన్జ్యూమర్స్ ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మెయిన్ లైన్ చేసుకుంటే తర్వాత చిన్న చేసుకుంటే వస్తుంది. ఇప్పుడు మేజర్ ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మనకి? మేజర్ ఇష్యూస్ అంటే అన్నీ ఉన్నాయి బ్రదర్, కాకపోతే ఏంటంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే వాటర్ 100% ప్రొవైడ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్ ఓవరాల్ కంక్లూజన్ ఇద్దాము. ఏంటంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏంటంటే మనం ఫస్ట్ ఇంప్రూవ్మెంట్ సోర్స్ స్ట్రెంథెన్ చేసుకొని హైదరాబాద్ ఫెయిల్ అయినా అక్కడ బోరంపేటని తీసుకుంటాం, బోరంపేట గోదావరి తీసుకుంటాం, గోదావరి ఫెయిల్ అయినా ఇది అది ఏదైనా ఒకటి మన షట్ డౌన్ పీరియడ్ ఉంటాయి కదా, అది ఉన్న ఆల్రెడీ ఇష్యూ మనం హైట్ వల్ల రావట్లేదు. అదే బ్రదర్, నీ ఏదైనా ఇష్యూ ఉంది అనుకో లెటర్ ఇవ్వండి, నేను ఖచ్చితంగా ఈ వరకు చూస్తాను, ఇట్లనే వస్తాయి ఈ లెటర్స్ ఇస్తూ ఉంటారు, చూస్తాము, అది ఏమన్నా రెక్టిఫై చేస్తాం. నేను చూస్తా, నేను సైట్కి వస్తా చూస్తా. థ్యాంక్ యూ సార్, ఓపిక్గా ఆన్సర్ ఇచ్చినందుకు. థ్యాంక్స్. అట్లీస్ట్ ఆన్సర్ ఇచ్చినందుకు